హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ కర్రీ వండుకుందాం. దాంట్లో ఏమేమి వేస్తున్నానో చూడండి. ఎగ్, గోంగూర, టమాటా ఇది కలిపి ఎవరో చేసి ఉండరు. ఇది జాగ్రత్తగా అన్నీ వేసే వరకు చూడండి. నేను ముందు నాకు కొంచెం కొత్తగా చూసి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా అండి? రిక్వెస్ట్. చూడండి, ఎగ్స్ వేయించుకుంటున్నాను కదా. ఎగ్స్ వేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఈ పసుపుతో వేయించుకుందాం. చూడండి, ఎగ్స్ తీసేసాను, ఆనియన్స్ వేసాను. మీకు అన్నీ చూపించలేదు కదా. ఇదిగో చూడండి, టమాటా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఆనియన్ చాపర్ అనమాట. ఈ టబ్బు ఆనియన్ చాపర్లో వేసేస్తే చక్కగా మెత్తగా వచ్చేస్తుంది. అలాగే గోంగూర కూడా నేను చేసి పెట్టుకున్నాను. ఇది బాయిల్ చేసేసి కాస్త కారం అన్నీ వేసి బాయిల్ చేసి ఉంచాను అనమాట. ఇవన్నీ ఎలా వండుకోవాలో నేను ఒకటిగా వేస్తూ నేను మీకు చూపిస్తాను, చెప్తాను. ఆనియన్స్ వేగే వరకు ఉంచండి, వేగాక అప్పుడు చూపిస్తాను. చూడండి, ఆనియన్స్ వేగిపోయి నేను ఈ టమాటా గుజ్జు వేస్తున్నాను. ఇది ఆనియన్ చాపర్ అండి. ఆనియన్ చాపర్లో ఆనియన్స్ కట్ చేసుకుంటే చాలా చక్కగా చిన్ని పీసెస్ వచ్చేస్తాయి. మనకి వేగడానికి కూడా బాగుంటుంది. మనకు కావాల్సిన సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా వేసేస్తాను. ఏదైనా మన టేస్ట్కి సరిపడినది వేసుకుంటే సరిపోద్ది. నేను చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వేసాను. ఈ కర్రీకి ఇలా సరిపోద్ది. ఇది బాగా మగ్గాక అప్పుడు మళ్ళీ చూసుకుందాం. చూడండి, టమాటా మగ్గిపోయింది. ఈ మగ్గిపోయిన టమాటాలో మనం ఎగ్స్ వేసేసుకుందాం. అలాగే గోంగూర చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసేస్తున్నాను. చూడండి, ఏంటి ఎగ్ గోంగూర కర్రీ అనుకుంటున్నారేమో. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు వండి తిని చూడండి, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఎలా ఉందో. కొంచెం వాటర్ కూడా వేస్తాను. అది మగ్గాక అప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, ఇది నీట్గా కనబడుతుంది కదా. ఇలా చేసుకుంటే మనకి వేరే డిష్ అక్కర్లేదు, దీంతోనే తినేస్తారు అంతాను. అలాగే మనం కొంచెం వాటర్ వేస్తాను. వాటర్ వేసాక కొంచెం వాటర్ వేస్తున్నాను, అంతే అండి. కాస్త మూత పెట్టేస్తాను. కొంచెంసేపు ఉన్నాక మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇందుకు కర్రీ అయిపోయింది. చూడండి, మనం కొత్తిమీర వేసి కరివేపాకు వేసుకుని దించేసుకుందాం. చూడండి, గోంగూర ఎగ్ కర్రీ అయిపోయింది. ఇలా మీరు చేసుకుని తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఆనియన్ చాపర్లో కట్ చేస్తే టకటక అయిపోతుంది అన్నీని, ఏది స్లో అవ్వదు. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు చాలా నచ్చుతుంది. ఇలా చేసుకుని తిని చూడండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.